మళ్ళా ఊకే నేను వర్షం పడుతుందని పడకపోతే మీరు నన్ను తిట్టుకుంటారు కదా. అందుకే నిన్ననే నేను పేపర్లో చూసిన ఒక 5 రోజుల దాకా పట్నంలో ఆనలు పడతాయని. ఎందుకో ఒకసారి చెక్ చేసుకుందామని నిన్న చెక్ చేసిన వాన పడ్డది, ఇలా కూడా పడ్డది. ఇంకో 3-4 రోజులు ఇట్లనే వాన పడుతుందట. సరే కానీ మనం ఎట్లా చూద్దామా. ఏసీ కార్ ఎక్కిన పొంగులేటి సీనన్న, ఖమ్మం జిల్లా మీద వరాల ఆన, తుమ్ము లేపిన మందుబాబులు మొత్తం ఊడ్చేసుకున్నారు జేబులు. బాబా బ్రాండ్లకు కొత్త అంబాసిడర్, రాసుకొని చూసిండు ఇంత పౌడర్. గిన్నిస్ రికార్డుకెక్కిన బంగారు రాజు, దులుపుతాడో లేదో అంగికి పట్టిన బూజు. కథలు చెప్తున్న సత్తి, గొడ్డలి భుజాన పెట్టుకొని సింహ చీకట్ల అడవికి పోతున్నారు. ఇక గుడ్ల గూపలేమో గూప్ అంటున్నాయి. అరే అయిపోయింది, మొత్తం అయిపోయింది. తెలంగాణలో జగనన్న పార్టీకి ఇయ్యాలతో నూకలు ఓడ్చినట్టే. ఇచ్చిన మాట ప్రకారం పొంగులేటి సీనన్న చల్లటి ఏసీ కార్ ఎక్కిండు. బంగారు తెలంగాణ కోసం చెమటలు దార వస్తా అని శపథం తీసుకుండు. కేసీఆర్ సార్ ఎట్లా చెప్తే నేను అట్లా ముంగట్టుకోతా అని మాటిచ్చిండు. సీఎం సార్ కూడా నేనున్నా అని ఫుల్ భరోసా ఇచ్చిండు. మరి కండ్వాల్ మార్చే కార్యం ఎట్లా జరిగిందో మనం చూద్దామా. ఇట్లా సీఎం సార్ చేతుల మీదకెళ్ళి గులాబీ కండువ కప్పుకొని దీవెనార్తలు తీసుకున్నాక పొంగులేటి సీనన్న మాట్లాడిండు. నాకు ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నాయకులకు అందరికీ ఉంది. అయ్యో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదన్నా, తెలంగాణ రాష్ట్ర సమితి. సారీ, టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నాయకులకు అంతా ఉంది, క్షమించాలి. ఇవాళ జాయిన్ అవుతున్నాను, అందుకనే ఆ ఫ్లోలో అది మాట్లాడటం జరిగింది. అయితవాయి తీశారు, రేపు అదే అలవాటు అవుతుంది. రైతులో రైతుగా, కార్మికుల్లో కార్మికుగా, ఇంజనీర్లలో ఇంజనీరుగా రాత్రి పగలు కష్టపడి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణలుగా తీర్చిదిద్దాలని ఇగో ఇట్లా మాట్లాడు నేర్చుకోవాలి. వెనకసిరి సీఎం సార్ మాట్లాడుకుంటా ఖమ్మం జిల్లా మీద వరాల వాన గుమ్మరిచ్చిండు. ప్రాజెక్టులు కట్టి భూముల దూప తీరుస్తామన్నాడు. అట్లనే పక్క రాష్ట్రం లీడర్లను గీ మాట కూడా అన్నాడు. మీకు ప్రజలు పట్టరు, మీకు రాజకీయాలే కావాలి. ఎవరి మీద గురిపెట్టి మీ లక్ష్యం వేరే ఉంటది, మీరు మాట్లాడేది వేరే ఉంటది. కడుపులో కత్తి పెట్టుకొని నోట్లో బెల్లం పెట్టుకొని మాట్లాడే రకాలు మీరు. ఏమప్పో అన్న, ఏం కొలివిది? నేను ఒక్కదాన్ని ఎన్ని వార్తలు తేవాలే? వార్త తేరా అంటే సత్తిగా రోజుకో ఏషం గట్ట అనుభూతాడు తీర్చుకుంటుండు. మంగళ అయితే సెలవు పెట్టి 15 రోజులు అవుతుంది, జాడకే లేదు. సుజాతను మందలిస్తే కైక్కుమంటది. నేను కిందన మీదన పడి మంచి వార్తలు తెస్తున్నా కదా. ఏమోనమ్మా, ఇంతకంటే చేసు నాతోని కాదు. నా బాధ అసలు ఎవరికి అర్థమైతే లేదు. ఇగో నా ఆసొంటి బాధనే గీసారు కూడా ఉన్నదట. సిబిఐ అంటే ఎరికే కదా, తోక చూపిస్తే చాలు కొండం దొవ్వి ఏనుగు తొండం బయటికి గుంజే సెంటర్ సర్కార్ సంఘం. పెద్ద పెద్ద మర్డర్ కేసులు, అవినీతి కేసులు, దేశాన్ని నాగం పట్టించే కేసులు అంతు తేల్చే ఆఫీసర్లు ఉంటారు ఇంట్లో. వీళ్లకు అనిల్ సిన్హా అనేట ఆయన పెబ్బ. ఆయనకిప్పుడు పెద్ద సమస్య పడ్డదంట. అదేంటంటే చేతి కింద సరిపోను మనుషులు లేరట. కాళ్ళ గిర్కలు కట్టుకొని ఉన్నోళ్ళు ఎంత ఉరుకులన్నా కేసులు పెండింగ్ లో పడతనే ఉన్నాయట. మళ్ళా మీదికెళ్ళి మన సర్కార్లు ఎట్లుంటాయి? అంటే సిబిఐ విచారణ, అంటే సిబిఐ విచారణ కోరతారాయే. ఎవ్వలైనా మోసేంత బరువునే మోస్తారు. ఎటుగాక మోస్తుండు కదా అని మొత్తం ఎత్తితే ఏమైతుంది? తుప్పుక్కున కిందెత్తేస్తాడు. గంతే, 4 రోజులల్లా మీ సమస్య తీరకుంటాడు. పిలిచి పిల్లనిచ్చి కొలువిచ్చి ఇల్లు కట్టిస్తే ఇంటికి మొగరం చక్కగా లేదు అని అన్నాడట ఒక పుణ్యాత్ముడు. నేను ఊర్లో బొడ్రాయి కాడ కూర్చొని గప్పాలు కొట్టుకుంటున్నా తిరుగుతా కానీ ఆ కొలువు చెయ్యా నేను ఆ ఇంటికి రాను. ఏమ్రా వెంకటి, నువ్వు కట్టుమంటేనే ఇల్లు కట్టినా, ఇప్పుడు నువ్వు రావంటే ఎట్లా అని బతిలాడితే ఇంతింత మీది పోయిండు. వీళ్ళు కూడా గిసుంటోళ్ళే ఉన్నట్టున్నారు కదా. మంచోళ్ళు అంటే మంచం కాళ్ళు కొట్టిండ్రట. అగో గట్లనే ఉన్నది ఆంధ్ర సర్కార్ల కొలువులు చేస్తున్న అన్నయ్యల ముచ్చట కూడా. హైదరాబాద్ నిడిచి అమరావతిలో కొలువులు చేయమంటే మేం బోము ఈయన్నే ఉంటామని తాకులాట పెడుతుర్రట. కొందరైతే పోవుడు ఇష్టం లేక కొలువుకు రాజీనామా పెడుతుండ్రట. ఇట్లొచ్చిన పైకంతో ఈయన్నే సెటిల్ అయిదామని.
ఏండ్ల సంధి ఈయన్నే కొలువులు చేస్తున్నోళ్ళు అయిరి. ఇంత ఇల్లు ప్లాటో కొనుక్కొని ఉంటారు, మళ్ళా పోరగాళ్ళ చదువులుండే. ఎంతైనా హైదరాబాద్కి అలవాటు పడ్డోళ్లకు గంత ఈజీగా పోబుద్ది అవుతుందా? మరి అందరు ఈయన్నే ఉంటామంటే అమరావతి మహానగరం ఎన్నర్ తయారు కావాలి? అయినా చంద్రాలు సార్ ఏం తక్కువ చేసిండుల్లా వీళ్ళకు. అమరావతికి వస్తే 6 రోజులే ఆఫీసు, శనారం అయితారం ఇంట్లోనే ఉండొచ్చు. మంచి ఇండ్లు కట్టిపిస్తామని వచ్చిపోయేందుకు హైదరాబాద్కి అమరావతికి సపరేట్ రైలు వేపిస్తామని కూడా మాటిచ్చే. గల్లెపెట్టెల ఎలితున్నా అడిగినంత జీతాలిచ్చే, కోరినన్ని సౌలతులు చేయబట్టే. ఇంతకంటే ఏం చేస్తాడుల్లా ఆయన కూడా. ఇదే అశోక బాబు సంగపోళ్ళు గప్పట్లేమన్నారు, అమరావతి కోసం చెవుంటలు దార పోస్తాం, ఇటుకెళ్ళి మేమే మోస్తాం, పునాదులు దోవుతాం, అవసరమైతే టెంట్ వేసుకొని కూడా పని చేస్తామని చిన్నగా పోజులు కొట్టిండ్రా. అంటే గవన్నీ ఉద్దరముచ్చట్లేనా? ఓహో, ఇప్పుడు తెలంగాణలో ఏదన్నా యాత్రను మంచి కార్యమైన ఏడికెళ్ళి శురువు చేస్తారు? అసెంబ్లీ ముంగటున్న అమరవీరుల స్తూపం కాడికెళ్ళి ఆడ నివాళులు అర్పించి 4 పాటలు పాడి పాదయాత్ర కోయటోళ్ళు పాదయాత్రలకు, అసెంబ్లీ కోయటోళ్ళు అసెంబ్లీ కోతారు. ఎండిపోయిన పత్తి చేనులను వీక్కొచ్చి ప్రతిపక్షం లీడర్లు కూడా గీనే చూపెడతారు. ప్రజా సంఘాలు, కుల సంఘాలు చాలా వరకు గీనే ఉంటున్నాయి. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఎందుకు? తెలంగాణ అమరవీరుల పేరు మీద కొత్త స్తూపం కట్టియే పోతుంది సర్కార్. హుస్సేన్ సాగర్ ఒడ్డుపొంటి 12 ఎకరాల జాగల పెద్ద స్తూపం, పచ్చటి పార్కు, ఓ బంగ్లాను కట్టిస్తారట. తెలంగాణ చరిత్ర, మన వీరుల పోరాటం, బతుకమ్మ ఆటలు, బొట్టు బోనం గొప్పతనం తెలిసేటట్టు చేస్తారట. ఆడ అందులో అడుగు పెడితే ఆంచెల్లి కదలపుతి కాకుండా చేస్తారట. లుంబిని పార్కు పక్కపొంటి బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ ఆఫీసు, టూరిజం ఆఫీసు, కరెంట్ ఆఫీసులు కాల్ చేపించి ఆ జాగను అమరవీరులను యాద్ చేసుకునేందుకు వాడతారన్నట్టు. జూన్ 2వ తారీఖున అంటే తెలంగాణ 2వ బర్త్డే నాడు శంకుబండవాతి పనులను షురువు చేస్తాడట సీఎం సారు. అట్లనే ట్యాంకు బండి మీద బతుకమ్మలాడతారు చూడుండ్రి. ఆగో ఆ జాగల దేశంలోనే పెద్ద జాతీయ జెండాని ఎగరేస్తారట. 301 అడుగులున్న పెద్ద పోల్ని తయారు చేపించి జెండాను కట్టియమని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు ముఖ్యమంత్రి సారు. మొన్ననే బుద్ధుని విగ్రహం వెనకాల మంత్రుల ఆఫీస్కి ముంగట ఉండాలని 125 అడుగుల అంబేద్కర్ సార్ విగ్రహం కడతందుకు పనులు షురువు చేసిండు. ఇక ఇప్పుడు మంత్రుల ఆఫీస్ ముంగట అమరవీరుల పెద్ద స్తూపం, పెద్ద జాతీయ జెండా. ఇట్లా హుస్సేన్ సాగర్ చుట్టూ పెద్ద పెద్ద విగ్రహాలు, స్తూపాలను చూడబోతున్నాం అన్నట్టు. మనకు తెలిసినంత వరకు హోమంలా ఏమేమేస్తారులా? నెయ్యి, గంధం చెక్కలు, నవధాన్యాలు, కొబ్బరికాయలు, పువ్వులు, జరంత పైకమున్నోళ్ళు అయితే పట్టు చీరలు కూడా వేస్తారు. ఇక ప్రసాదం ఏం చేస్తారు? బెల్లం అన్నం, అటుకులు, పులిహోర, కొబ్బరి పచ్చలు పంచి పెడతారు. ఇక యాగం అయిపోయినాక బూడిదకు కూడా ఎంత ఇలువ ఉంటుందో మనకు తెలియందా? కానీ గీళ్ళెందుకు గిట్లా చేసిండ్రు? ఈసొంటి యాగాలు కూడా చేస్తారా? వెనకట రాజులు రుద్రయాగం, రాజసూయ యాగం, అశ్వమేధ యాగం చేసిండ్రు అనంగిన్నాం గాని మేకవధ యాగం వినుడు చూసుడైతే ఇదే ఫస్ట్ టైము. ఏం నమ్ముతలేరా? ఆగో హోమగుండం ముంగట గుంజ గట్టేసిరు చూడు మేకను. గిట్లా 8 మేకలను తెచ్చి వేద మంత్రాలు చదువుకుంటా బలిచ్చిండ్రట అయ్యవార్లు. ఆవు నెయ్యి, నవధాన్యాలు వేసినట్టుగానే మేక తుణుకలను హోమగుండంలో వేసిర్రట. ఎగిలివారంగా తానం చేసి దేవుణ్ణి తలుచుకుంటా నిష్ఠ యాగం చేస్తారు అనంగా ఇన్నాం. కౌసు నీసు ఆసన కూడా రానియరు అని అంటారు కదా. కానీ మరి వీళ్ళేందో మైసమ్మ తల్లికి మేకను బలిచ్చినట్టు ఇచ్చిర్రు. ఏం ఆచారాలో ఏం అపచారాలో ఏం అర్థం కాకుంటున్నాయిలా. రండి బాబు రండి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, తల నొప్పి ఏదైనా 10 నిమిషాల్లో మాయం. ఒక్క మూలిక కొనండి, ఆరోగ్యం కాపాడుకోండి. రండి బాబు రండి. సింగినాదం, జీలకర్ర ఏదైనా 10 రూపాయలే. రండి బాబు రండి. ఇగో ఇట్లా ఒక ఆయన చెట్ల మందులు అమ్ముకున్నాడు, సురువు చేసిండు. ఈ బ్రాండ్లకు ఆయననే బ్రాండ్ అంబాసిడర్ ఉండే. ఇప్పుడు ఆయన బిజినెస్ 1000 కోట్లకు మీదనే నడుస్తుంది. ఇక ఈయనకు ఇంకో మనిషి ఆసరైతందుకు ముందుకొచ్చిండు. మరి ఆయన ఎవరో మీరే చూడండి. మొత్తానికి రామ్ దేవ్ సామ్లవా లీడర్ లో 0 సైజు హీరోయిన్ లో అని అనుకోకుర్రి. లాలు ప్రసాద్ సారే ఆలు మే లాలు, బీహార్ మే లాలు కాదు, పతంజలి మే లాలు అయ్యిండు. నడుమంత్రాన ఎట్లా ప్రేమ పుట్టిందో ఏందో గాని రామ్ దేవ్ సార్ ఇంటికి వచ్చిండు. ఇక చూడురి ఎట్లా మనిషి మందం ఉన్నా ఎన్ని తీర్ల బాబా ఎక్సర్సైజులు చేసిండో. कान भी बंद करके ये सब ब्रेन जो है यहाँ, हाँ यहाँ
యోగాలు ధ్యానం మొత్తం నేర్పించిండు లాలు సార్కు. హర్రర్రే అప్పుడే బొర్ర తగ్గదు సారు. రామ్దేవ్ బాబా చెప్పినట్టు చెయ్యాలే, ఆయన దుకాన్లనే అన్ని కొనుక్కొని వాడాలి. విన్నారా? అనుడే కాదు, ముందుగా లాలు సార్ ముఖం అందంగా చేసే పని సురువు చేసిండు అందరు ముంగట్నే. ఈ సుశాలిని వాడితే అందరు ముఖాలు చంద్రుని లెక్క మెరిసిపోతాయట. గిట్లా ఇద్దరు కలిసి ఇట్లనే పతంజలి వస్తువుల మీద ఓ 2-3 అడ్వర్టైజ్మెంట్లు తీసిరంటే దెబ్బకు సామ్లవారి వ్యాపారం 10,000 కోట్లేంది, 20,000 కోట్లు కూడా అప్పుడు ఖాయం. फेस पर धूरी पड़ा हुआ है, इसको लगाइए. అబ్బా మావోడు ఈ నడుమ నేను చెప్పినట్టు తింటం లేడు, ఏది పడితే అదే చేస్తున్నాడు. మరి ఇయ్యాల ఏం చేస్తున్నాడు? సతీ సాఫిత్రక్క, నేను నీకు ఒక కథ చెప్తా, నడమ ఊరుకోద్దు చెప్తున్నా చూడు. అని అంతే, కూర్చొని చెప్తా ఇప్పుడు. అబ్బా కథ చెప్తావా తమ్మి? మస్తు దినాలైంది కథలినక. మరి మంచి కథ చెప్పాలి, సరేనా? ఇగో ఉల్లిగడ్డ అంత ఫోటోలు బుడ్డ కోసి పెట్టుకొని తెల్లంజామున లేచి గొడ్డలి భుజాన పెట్టుకొని సింహ చీకట్ల అడవికి పోతున్నారు. ఇక గుడ్ల గూపలేమో గూప్ అంటున్నాయి. పాపం, అయినా చీకట్ల అడవికి ఎందుకు పోయిండు? నిన్ను ఎర్ర జవాబులు అడుగుమంటానా? సఫ్రాక హనుమంటే ఏంటో చెప్తున్నారు. చెరువొడ్డుకున్న చెట్టు మీదకి ఎక్కిండి, ఇక ఎక్కి కొమ్మ నరుకుతున్నాడు. ఆయన గొడ్డలి ఫుసుక్కున జారి పైసలు రావటరి. అప్పుడే నీళ్ళకెళ్ళి దేవత బయటకు వచ్చింది. ఎందుకు నాయన ఏడుస్తున్నావు అంటానన్నది. నా గొడ్డలి నీళ్ళలో మునిగిపోయింది అన్నారు. అప్పుడు దేవత ఏం చేసింది ఎరకనా? బంగారు గొడ్డలి ఇచ్చింది. తమ్మి ఇనుప కోటలు పోయి బంగారు కోటలి తీసుకున్నాడా? నువ్వైతే ఉరికిపోయి తీసుకుంటున్నావు అప్పుడే, కానీ ఆయన తీసుకోలేడు. ఓ కథమైసమ్మ తల్లి, నారైతే బంగారు గొడ్డలి గారమ్మా, నారి ఇనుప గొడ్డలి, నారు నాకు ఇచ్చే అంటానన్నాడు. ఆయన నియతకు మెచ్చుకొని దేవత బంగారు గొడ్డలి ఇచ్చి ఇంటికి తోలింది. ఇక ఊరోళ్ళందరూ నాకు కూడా బంగారు గొడ్డలు ఒకటి ఇయ్యవా అంటాను దేవతను అడుగుతుండ్రు, కానీ ఇయ్యలే దేవత. అయ్యో, ఒక్కళ్ళకి ఇస్తే అందరికి ఇస్తుందా? అయినా బర్కత్ లేని వాళ్ళకి ఎట్లా ఇస్తుంది? ఇంకోటి చెప్తున్నా ఇనుకో. అనంగా ఒక ఊరు, ఆ ఊర్రా జంగయ్య తాత అంటాను ఒక ఆయన ఉండే. సరే కానీ సత్తి, నేను ఒక కథ చెప్తా. ఒక చెట్టు మీద కాకి గుడ్లు పెడితే దినం పాము వచ్చి తింటుందట. పాపం పామును చంపలేదట, అదిలియలేదట. ఒక రాణి ముత్యాల ఆరం తీసి నదిలీత కొడుతుందట. ఇక అప్పుడు కాకి ఆరాన్ని తీసుకొని పాము పుట్టలేసిందట. అక్క, కాకి పాముకి లంచం ఇచ్చిన ఆరి పాము గుడ్లు విడిచిపెట్టి బంగారు గోల్స్ చేసుకొని పెంట్లిపోయిందా? ఏ కాదురా, భటులు పుట్టం తోవి పామును చంపి ఆ హారాన్ని తీసుకుపోయి రానికి ఇచ్చిండ్రు. అప్పుడు కాకి మనసు నిమ్మలమైంది, పాము చచ్చిపోయింది. ఈ కథ నాకు అమ్మమ్మ చెప్పింది. నీకు కూడా అమ్మమ్మనే చెప్పిందా? మరి చెప్తే సినిమా ఎందుకు తీయలేవు నువ్వు? తీస్తే మంచిగా అవార్డు వస్తుండే, మస్తు పైసలు వస్తుండే నీకు. ఏంది గీ కథల్ని సినిమాలు తీస్తారా? ఎవర్రా నీకు చెప్పింది? మళ్ళీ రాజమౌళి సారు వాళ్ళ తాత చెప్పిన కథలే సినిమాలు తీస్తున్నాడు, మస్తు హీట్ అవుతున్నాయి, ముద్దుగా బతుకుతున్నాడు. ఓహో అదా. సార్కి వాళ్ళ తాత చెప్పిన కథలన్నీ అభూత కల్పనలు, చందమామ కథలు, మనది నియతి కథలరా. మళ్ళీ గవ్వే సినిమా తీతాము, ఫోటోన్ కథ, భూతం కథ. ఏహే, జీవిత కథలు సినిమాలు తీస్తే చూడర్రా. బేతాళుని కథలు, రాజుల కథలు, కుట్ర కుతంత్రాల సినిమాలే తీయాలి. అక్క, నా తాన రాజుల కథలు కూడా ఉన్నాయి. ఇగో వెనకటికంతా ఒక ఫీస్నాస్ రాజు ఉన్నాడంట. ఆయన తాను మస్తు పైసలు ఉన్నాయంట. ఆయన కూడా లక్ష్మీదేవి నాకు ఒరాలి అన్నాడంట. అప్పుడే లక్ష్మీదేవి ఊరికొచ్చి ఏం కావాలి నాయన అన్నాడంట. ఇగో నేను ఏరు ముట్టుకున్నా కూడా బంగారమే కావాలన్నాడంట. ఇచ్చేసిందంట. అబ్బా, అంటే అప్పుడు ఇల్లును ముట్టుకుంటే ఇల్లు బంగారం అవుతుంది కదా తమ్మి? అవునాక, ఆయన బిడ్డను కూడా ముట్టుకున్నాడు, బంగారం అయింది. తాగలీలను ముట్టుకుంటే బంగారం అయిందిగా. ఏడ్చుకుంటా పోయి దేవత గీ కోరిక నాకేమొద్దు అంటానన్నాడంట. అక్క గీ కథ తీతమక్క, సూపర్ హీట్ అవుతుంది. అక్క నా దగ్గర ఇంకా హౌస్ఫుల్ కథ కూడా ఉన్నది, తీతమక్క. ప్లీజ్ అక్క. తాతలు అమ్మమ్మలు చెప్పిన కథల్ని సినిమాలు తీస్తారా? అన్ని నీ కథలు కాకుంటే మళ్ళీ మొగిలి సార్ వాళ్ళ తాత చెప్పిన కథలు తీస్తేనే హీట్ అయినాయి కదా అక్క. మనం తీస్తే ఎందుకు హీట్ కావు? నేను తీస్తే ఎట్లయినా హీట్ అవుతాయి. తీస్తావు సరేగా నీట్రా. పైసలున్న తాతలు ఏ కథ చెప్పినా సినిమా అవుతుంది. మీ తాత మా తాత షేన్లో పనిచేస్తోళ్ళు, అవి ఎట్లయితాయిరా? నేను తీసినాకనే ఇంటికి వస్తా. నేను ఎవరన్నా దొరకరా? అవునా, నా దగ్గర కథలు ఉన్నాయి, నీ దగ్గర ఎవరైనా పైసలు నిర్మాతలు ఉన్నారా? అవునా, నీకు కథలు వస్తాయా? మీ అమ్మమ్మ నీకు కథలు చెప్పలేరా? నాకు చెప్పలేదన్నా. అవునా, ఢిల్లీ రాజు సినిమా దూకునా మేరకనా నీకు? ఏమో అన్న, నాకు తెలియదు, ఎరకలేదు. మనిషికి ఫస్ట్ ఏం కావాలి? టైంకి ఇంత తిండి,
ఉండేదందుకు ఇల్లు, కట్టుకోను బట్ట, ఈ 3 ఉంటే చాలు ఎట్లనో ఒక తీర్లో బతికేయచ్చు. ఇల్లు గురించి తిండి గురించి పక్కకు పెడితే బట్టల గురించి ఓ 3 ముచ్చట్లు మాట్లాడుకుందాం. కొత్త బట్టలు జర్రంత రంగెలిసిపోతేనో లేకపోతేనో జర్రంత కుట్లూసిపోతే ఏం చేస్తాం? మష్పేల్కలకు లేకపోతే బొంతలకో మెత్తలకో కుట్టించుకుంటారు. కొందరు ఆడోళ్ళు అయితే మంచి మంచి చీరలు కూడా 4 రోజులు కట్టుకొని బుద్ధి తీరంగానే బొంతలు కుట్టిస్తారు. ఇట్లా చాలా మందికి బట్టలు ఇల్వ తెలియదు. అందుకే వీళ్ళు చక్కటి ఉపాయం చేసిండ్రు. పైసల బ్యాంకు, కండ్ల బ్యాంకు, రక్తం బ్యాంకు, హీగిప్పుడు బట్టల బ్యాంకు ముచ్చటిది. మన హైదరాబాద్లా పాత బస్తీల పెట్టిండ్రు గీ బ్యాంకును. చూడుండ్రి ఎన్ని బట్టలున్నాయో, అన్ని ఫ్రీగానిస్తారట. గరీబోళ్ళు గీ బ్యాంకులకు పోయి ఆధార్ కార్డటో రేషన్ కార్డటో చూపెడితే ఓ టోకెన్ ఇస్తారు. మీ కొలతలకు తగ్గట్టు అద్దినట్టుండే బట్టలు దేవులాడిస్తారు. కలరో డిజైన్ నచ్చకుంటే వేరేది ఏమని ఇస్తారట. ఇక అట్లని తూట్లు పడ్డాయో ఖరాబైనా ఇస్తున్నారేమో అని అనుకోకుండ్రి. పేదోళ్లకు ఇంత ఆసరైతందుకు నయా పైసా తీసుకోకుండా పంచిపెడుతుండ్రో సంగపొల్లు. అట్లనే చిన్నపిల్లలకు బొమ్మలు, చెప్పులు, ప్లాస్టిక్ సామాన్లను కూడా ఫ్రీగానిస్తుండ్రు. మొన్ననే సురువైంది ఈ బ్యాంకు. ఇప్పుడైతే ఓ 10,000 మందికి సరిపోను బట్టలున్నాయట. రేపు బట్టల బ్యాంకుల బట్టలు ఇంకా పెంచుతామంటుండ్రు. పేదోళ్ళ కోసం ఇంత గొప్ప ఆలోచన చేసిన మనసున్న రాజులకు మనమందరం దండాలు పెట్టాల్సిందేనుల్లా. ఇక మరి ఫ్రీగా ఇస్తున్నారు కదా అని అందరు ఎగబడి ఉరకకుండ్రి. బట్టలు కూడా కొనే స్తోమత లేనోళ్ళు మాత్రమే కొన్రి. ఇది ఆళ్ళ కోసం పెట్టిన బ్యాంక్ అని మరవకుండ్రి. ఏసీ కారెక్కిన పొంగులేటి సీనన్న, ఖమ్మం జిల్లా మీద వరాల ఆన, తుమ్ము లేపిన మందుబాబులు మొత్తం ఊడ్చేసుకున్నారు జేబులు. బాబా బ్రాండ్లకు కొత్త అంబాసిడర్, రాసుకొని చూసిండు ఇంత పౌడర్. గిన్నిస్ రికార్డుకెక్కిన బంగారు రాజు, దులుపుతాడో లేదో అంగికి పట్టిన బూజు. కథలు చెప్తున్న సత్తి, గొడ్డలి భుజాన పెట్టుకొని సింహ చీకట్ల అడవికి పోతున్నారు. ఇక గుడ్ల గూపలేమో గూప్ అంటున్నాయి. అరే అగో మా వాళ్ళు కట్కలు బిట్టుకలు అన్ని బంద్ చేస్తుండ్రు. పోయే టైం అయినట్టుంది, పోయేస్తా మరి. టాటా.